హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీకెండ్ అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళారు కదా, ఇంకా తనకి హాలిడేనే కాబట్టి కొంచెం లేట్గానే లేచాము. ఎందుకంటే మార్నింగ్ వంట చేసే పని ఉంది కదా, ఇంక లేచేసి ఇల్లు ఊడ్చేసి మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము, ఆశని నేను. ఇంకా మా వారికి అయితే వేస్తున్నాను దోశలు. ఈరోజు దోశల్లోకి చట్నీ ఏం చేయలేదు, ఇంట్లో టమాటా చట్నీ ఉంది, ఇంకా అది వేసుకొని తినేసేసాము అందరము. మా వారికి టిఫిన్ వేసి ఇచ్చేసిన వెంటనే ఇంక వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు దొండకాయ కర్రీ, ఇది కట్ చేయడానికి ఒక గంట, మళ్ళీ వండేదానికి ఒక గంట పడుతుంది. అందుకని ఇంక వెంటనే స్టార్ట్ చేశాను. నిన్న తీసుకొచ్చారు మా వారు ఈ దొండకాయలు. ఎంత ఉందంటే నా వేలికి త్రిబుల్ ఏమో ఉంది ఆ దొండకాయ. ఇవేమన్నా తక్కువ కాస్ట్ అనుకుంటే దీనికన్నా చికెన్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది, అంత కాస్ట్ ఉంటాయి దొండకాయలు. మేము వచ్చిన తర్వాత ఇది థర్డ్ టైము సెకండ్ టైము వండడం. కట్ చేసిన వెంటనే కొంచెం ఎర్రగా ఉన్నది వచ్చింది. ఈ దొండకాయ కర్రీ మార్నింగ్ ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళేప్పుడు చేయాలంటే ఇంకా వాళ్ళ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళినట్టే. ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది. కట్ చేసిన తర్వాత ఇన్నైతే పండిపోయినాయి వచ్చినాయి. అవి బాగా పండలేదు, కానీ విత్తనాలు గరగర తగులుతున్నాయి నైఫ్కి కట్ చేస్తుంటే. ఇంకా అవి కనుక వేసానంటే కర్రీ మొత్తం పాడైపోద్ది అనేసి అవి వేయలేదు. నేను దొండకాయ కూర వండేప్పుడు ఫస్ట్ పోపు దినుసులు కానీ అవి ఏమి వేయను, ఎందుకంటే ఆ దొండకాయలు వేగేలోపు చివరికి ఆ పోపు అంతా మాడిపోద్ది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత దొండకాయలు వేస్తాను. అవి వేసి కొంచెం సేపు మగ్గేదానికి కొంచెం మూత పెడతాను. పసుపు ఉప్పు అవి ఏమీ వేయను. పసుపు ఉప్పు కనుక వేస్తే మగ్గిపోద్ది కూర అంతా, మళ్ళీ ఫ్రై అవ్వదు. ఇంకా స్టవ్ మీద పెట్టేసేసి గిన్నెలు రాత్రి ఏమి క్లీన్ చేయలేదు, పొద్దున్న టిఫిన్ చేసినవి చాలా గిన్నెలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా అందుకని గిన్నెలు అయితే తోముతున్నాను. దొండకాయ కూర సంగతి తెలిసిందే కదా, గంట పడుతుంది అది అవ్వడానికి. ఇంకా ఆ గంటలో టైం వేస్ట్ ఎందుకనేసి గిన్నెలు చాలా ఉంటే గిన్నెలు అయితే తోముతున్నాను. గిన్నెలు తోముతూ మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉన్నాను. గిన్నెలు కడిగేసిన తర్వాత కర్రీ చూస్తే ఈ మాత్రం ఫ్రై అయింది. ఇంక ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర కరివేపాకు వేస్తాను. ఇప్పుడు వేస్తే ఇంకా మాడిపోకుండా ఉంటుంది. ఇంకా దింపే స్టేజ్కి కొంచెం ముందు వేస్తాను. ఇంక ఇవి వేగిన తర్వాత ఇందులో కారం డైరెక్ట్గా వేయను. కారం కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా కారము నేను విడిగా దంచుకుంటాను. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు నాకు కావాల్సినన్ని తీసుకున్నాను, అవి కొంచెం నలగొట్టుకుంటాను. లేదంటే అవి కారం ఒకసారి నలగొట్టుకుంటే ఇవి ఎగిరి పడిపోతాయి. అందుకని కొంచెం నలిగిన తర్వాత ఇందులో నాకు ఎంత కావాలో అంత కారం వేసుకొని నలగొట్టుకుంటాను. వెల్లుల్లిపాయలో నీరు ఉంటుంది కదా, ఈ నీరు కారం రెండు కలిసేసి కొంచెం ముద్దలాగా అయిపోద్ది. ఇది వేసిన తర్వాత కూరలో కలవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కారం అయితే నూరేసుకున్నాను. దొండకాయల్ని నేనేమి బాగా ఫ్రై చేయను, నాకు ఎంత కావాలో అంత ఫ్రై చేసుకున్నాను, వేగిపోయినాయి. అందులో సాల్ట్ వేసిన తర్వాత కారం వేస్తాను. చెప్పాను కదా ఆ కారం కలిసేదానికి కొంచెం టైం పడుతుంది అనేసి. నేను కాకరకాయ కర్రీలోకి గోరుచిక్కుడు కర్రీలోకి నేను ఇలాగే వేసుకుంటాను కారం. కాకపోతే కాకరకాయలోకి గోరుచిక్కుడులోకి అందులోకి కొబ్బరి కూడా వేస్తాను. అవి రెండింటికి అయితే నేను మిక్సీ పట్టుకుంటాను. కొబ్బరి వేస్తాను కదా, ఇలా నూరితే నలగదు. ఇంకా కర్రీ అదే వండేసేసాను. ఇంకా మా వారు నిన్న మార్కెట్కి వెళ్ళొచ్చారు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు. ఇవి డేట్స్ మామూలుగా మనం బయట కొంటూ ఉంటాం కదా, ఆ డేట్స్ కాదు, ఇవి డైరెక్ట్గా చెట్టుకి వస్తాయి. అవి ఇలాగుంటాయి. వీటి తొక్క కొంచెం పలుచగా ఉంటుంది. మామూలుగా తినే డేట్స్ అంత మందంగా ఉండదు. మా వారు నిన్న వెళ్ళింది నెస్టోక్ కాదు, వేరే ఫలాజ్లో ఉంటుంది, ఇది ఫలాజ్ హైపర్ మార్కెట్ అనేసి. అందులో తీసుకొచ్చారు. అక్కడ స్వీట్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా లడ్డూలను ఇంకా కేక్ ఏదో తీసుకొచ్చారు. ఇంకా కూరగాయలు తెచ్చారు కదా, ఆ కూరగాయలు అయితే సర్దేస్తున్నాను. నిన్నేం చూడలేదు, నేను ఇవ్వాలే చూడడం, మీకు చూపించేప్పుడు ఏం తీసుకొచ్చారు అన్నది. మామూలుగా పాలు అవి తీసుకొచ్చారు, అవైతే నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టారు, ఇప్పటిదాకా ఉండవు కదా బయట పెడితే. ఇంక కవర్లో ఉన్న కూరగాయలు మాత్రం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నేను కవర్లో ఉన్నవి కొంచెం వాటికి ఇలాగా ఓపెన్ చేసేసి కొంచెం అవే ఫోల్డ్ చేసి అలాగ పెట్టేస్తాను, అవి ఏమీ పాడవవు.
నేను ఎప్పుడు ఇలాగే కవర్స్తోనే పెట్టుకుంటాను వెజిటేబుల్ బాస్కెట్లో, అవేమీ పాడవవు. ఇంకా ఆనియన్స్ కూడా తీసుకొచ్చారు. లాస్ట్ వీక్లో మిగిలినవి కీరాను ఇంకా ఈ 3 లెమన్స్ మిగిలినవి, మళ్ళీ లెమన్స్ తీసుకొచ్చారు. లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. ఈసారి కూరగాయలు కూడా చాలా తక్కువ తీసుకొచ్చారు. ఈ కొత్తిమీర లాస్ట్ వీక్ది అలాగే కవర్లో పెట్టి పెడతా అని చెప్పాను కదా, ఈ వీక్ కూడా ఏం పాడవలేదు. ఇంకా దాన్ని ఒక డబ్బాలో పెట్టేసేసాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తొడలు తీసేసి డబ్బాలో వేసేసుకున్నాను. ఒకవేళ ఈ వీక్ లాస్ట్ వీక్ కూడా మిగిలి ఉంటే ఈ వీక్ తీసుకొచ్చినవి కింద పెడతాను, లాస్ట్ వీక్ మిగిలిపోయినవి పైన వేస్తాను. నేను ఇలా డబ్బాలో వేసుకునేప్పుడు కింద టిష్యూ వేస్తాను. నా దగ్గర ఈసారి టిష్యూస్ అయిపోయినాయి. మా హస్బెండ్కి చెప్పినా కానీ మర్చిపోయి వచ్చారంట. ఇంకా మిర్చీలు అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఈసారి ఫ్రూట్స్, మ్యాంగోస్ ఇంకా ఆరెంజెస్ తీసుకొచ్చారు. ఇవి కూడా ఒక వేరే బాస్కెట్లో సర్దుతాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టను, బయటే పెట్టేస్తాను ఇవి. ఇంకా వీటితో పాటు మిల్క్, కర్డ్ ఇంకా మీట్ అవి తీసుకొచ్చారు. ఇంకా అవైతే నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టేసారు. ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ సర్దడం అయిపోయింది. వీటితో పాటు ఎగ్స్ కూడా తీసుకొచ్చారు. ఈ ట్రేలో 6 ఎగ్స్ ఏమో ఉంటాయి. మనం పనిమాల ఇంకా వేరే దగ్గర సర్దుకునే పని ఉండదు. ఎగ్స్ ఎండాకాలంలో ఊరికి పాడైపోతున్నాయి. ఎగ్స్ ఏమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు అంటారు, కానీ సూపర్ మార్కెట్లో వాళ్ళు పెట్టేదే ఫ్రిడ్జ్లో. ఎగ్స్ పాడైపోతున్నాయి అనేసి ఇంకా అవి అయిపోయినాక మాత్రమే తెచ్చుకుంటున్నాము. ఇలా సర్దుకున్నాను వెజిటేబుల్స్ అవి అయితే. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.